శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులు అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీత 3వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి మనం స్మరణం చేసుకుందాం. ముందుగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్లోకం ఏమిటి అంటే, దేవాన్ భావయతానేన తే దేవా భావయంతునః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాస్యదః. పరమం చూడండి, దీన్ని విడదీయాలి. పరమం అవాస్యదః. రెండవసారి, దేవాన్ భావయతానేన తే దేవా భావయంతునః పరస్పరం భావయంతః శ్రేయః పరమ అవాస్యదః. అంటే ఇక్కడ మనకేమిటంటే, అవాస్యదః అంటే శ్రేయస్సు, పరమం శ్రేయస్సుని పొందడం, అవాస్యదః అంటే పొందడం. యజ్ఞం ద్వారా దేవతలను తృప్తిపరచడం. అయితే ఈ యజ్ఞాలు ఎలా చేయాలి, ఏమిటి అది మనకి ఇక్కడ ప్రకృతి. ఇక్కడ ఈ శ్లోకంలో మనకి ప్రకృతితో అవినాభావ సంబంధం ఉన్నది మానవ జీవితానికి. అంటే ఇక్కడ ఏమిటిని వాడారు, మంచివాళ్ళు ధర్మపరులు అని కూడా ఇక్కడ అర్థం దేవతలకి. అయితే దేవతలకే మంచివాళ్ళు అని ఎందుకని అవ్వాల్సి వచ్చిందంటే, ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మ స్వరూపంతో చూడాలి అని ఇందులో ఉన్నటువంటిది. అయితే ఇంతకుముందు యజ్ఞాలు చేసేవాళ్ళు, ఈ యజ్ఞాల్లో రకరకాలైనటువంటి ఔషధాలని సమిధలని వేసేవారు. ఈ ఔషధాలు వాటి నుంచి అంటే ఈ పొగ పైకి వెళ్ళేది. ఆ ధూమం పైన ఉన్న మేఘాలకు చేరి మనకు వర్షం కురిసేటట్లు చేసేది. ఇది ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వీజ మాసాలు యతులు మునులు అందరూ చాతుర్మాస్య వ్రతం చేసేవాళ్ళు. అప్పుడు ప్రతిరోజు హోమం చేసేవారు, యజ్ఞం చేసేవారు. యజ్ఞకుండాల్లో ఎన్నో ఔషధాలతో ఉండేటువంటి నేతిని సమిధుల్ని వేసేవాళ్ళు. వాటి నుంచి వచ్చినటువంటి పొగ పైకి వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్న మేఘాలను ఒక చోటుకు చేర్చి వర్షాలను కురిపించేవి. అదైనా ఏమిటి, ఆరోగ్యకరమైనటువంటి వర్షాలు కురిసేవి. అందుకే ఆ నెలలో వర్షాలు కురిసేవి, పంటలు పండేవి, ధనధాన్యాలు సమృద్ధిగా సమకూరేవి. మరి ఇవన్నీ దేవతలు మనకిచ్చినటువంటి వరాలు, అవునా కాదా? ఈ రోజుల్లో యజ్ఞయాగాదులు లేవు, కానీ ఈ మేధోమదనం ద్వారా ధనాలు వస్తున్నాయి మనకి. మానవుడు అతీతమైనటువంటి మేధస్సు సంపాదించాడు, కానీ మేధస్సు సంపాదించమే కానీ ఈ మేఘమదనాలు జరుగుతున్నాయి. ఆరోగ్యకరమైనటువంటి వర్షాలు మనకు రావటం లేదు. మేఘాలని ప్రార్థించి ఆవాహన చేస్తే వర్షాలు కురుస్తాయి, కానీ మదిస్తే వర్షాలు కురుస్తాయా? అందుకే మేఘమదనాలు సత్ఫలితాలు మనకు రావటం లేదు. అయితే ఈ శ్లోకంలో దేవాన్ అంటే దేవతలు, ప్రకృతి శక్తులు, దివ్ అనే ధాతువు నుంచి దేవత, దైవం అనే మాటలు వచ్చాయి. దివ్ అంటే ప్రకాశించేది అని అర్థం. మన జీవితాలని 5 దేవతలు ప్రకాశింపజేస్తున్నారు. వాళ్ళే ఎవరు? పంచభూతాలు. వీటిని మనం దైవీ భావనతో దేవతలుగా పూజిస్తాం. భూదేవి, వాయుదేవుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు, ఆకాశమే విష్ణు స్వరూపం. అంటే ఆకాశం అనంతం, సర్వవ్యాపి. మనకి భూమిలో మనకు లభించినటువంటి పదార్థం లేదు. మనం తినే ఆహారం, కట్టుకునే బట్టలు, ధరించే ఆభరణాలన్నీ భూమాత నుంచి ప్రకృతి ప్రసాదించిన వరాలు ఇవన్నీను. ఎంత పైకి వెళ్ళినా చిట్ట చివరికి రావాల్సిందే. నిలబడాలంటే భూదేవి ఆధారం. అలాగే వాయువు, కొంచెం సేపు గాలి ఆడకపోతే మనం 20, 21, 22 ఈ 3 అంటే ఈ 3 సంవత్సరాలు అంటే 20, 21, 22 కనీసం గాలి లేక, సరైనటువంటి ఆక్సిజన్ లేక ఎన్నో ప్రాణాలు, మానవ జీవితాలు ఎంత ప్రమాదాన్ని సంభవించిందో తెలుసుకోవచ్చు. మనం చూసుకున్నాం, దాన్ని కళ్ళారా చూసాం. మనం గాలి ఇంత పిసరు ఆడకపోతే ఆరోగ్యకరమైనటువంటి ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాస్త ఎక్కువగా గాలి కొడితే చెట్లు స్తంభాలు పడిపోయి జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. అలాగే అగ్ని, మన శరీరంలో ఉండే వేడి జఠరాగ్ని అంటే దాన్ని టెంపరేచర్, ఒకవేళ పెరిగినా తగ్గినా మరణం తథ్యం. అలాగే ఆహారం తయారు చేసుకోవడానికి, వెలుగు కోసం, ఇంకా ఈ చాలా అవసరాలకి అగ్ని అవసరం. వరుణుడు వానలు సకాలంలో కురవకపోతే అకాలంలో కురిసినా, ఎక్కువ కురిస్తే పంటలు నాశనం అయిపోతాయి, తక్కువ కురిస్తే పంటలు పాడైపోతాయి. అలాగే ఆకాశం అంటే స్పేస్. ఇది
మన ఊపిరితిత్తుల్లో ఖాళీ లేకపోతే ఊపిరి లోపలికి పోదు, పొట్టలో ఖాళీ లేకపోతే అన్నం లోపలికి వెళ్ళదు, ఆకాశం లేకపోతే మనిషిలో కదలికే లేదు. కాబట్టి ఈ శక్తులన్నీ తమ శక్తులతో ప్రకాశంతో మన జీవితాలను సుఖమయం చేస్తున్నాయి. అందుకే మనం ప్రకృతిని దేవతా రూపంలో ఆరాధించమని మనకి శాస్త్రాలు భగవద్గీతలో 3వ అధ్యాయంలో 11వ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఇక్కడ ఏమిటంటే దేవా భావయంతున అంటే ప్రకృతి దేవతలు మనకు నిరంతరం మేలు చేస్తున్నాయి అని అర్థం. ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం, మనం ప్రకృతిని ఈ ఇటీవల కాలంలో మనం కొంతమంది చూస్తున్నాం, మనం ప్రకృతిని జయించామని. నిజానికి ప్రకృతిని జయించడం అంటే అది అవివేకం. ఏమిటి ప్రకృతిని జయించామనే మాట కొంతమంది నోట వెంట వింటూ ఉంటాం. నిజానికి చిన్న తుఫాను వచ్చిందనుకోండి, తుఫాను వస్తే విపరీతమైనటువంటి ఇటీవల కాలం అంటే గత 4 సంవత్సరాల క్రితంలో విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ అనేటువంటిది వచ్చింది. అది మేడలనే కూల్చేసింది. మొత్తం విశాఖ నగరం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. అలాగా శేషాచలం కొండల్లో చిన్న నిప్పురు అంటుకుంటే గట్టిగా గాలి వీచిందనుకోండి, చిన్నపాటి భూకంపం వస్తే ఓజోను పొరకి చెల్లు పడితే మనం తట్టుకోలేము, అలల్లాడిపోతాం. అలాంటిది మానవ జీవితం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోతుంది. అటువంటిది ఎంత మేధోమదనానికి మానవుడు వికాసం పెరిగినప్పటికీ కూడా మనం ప్రకృతిని శాసించే స్థాయికి ఇప్పటివరకు మానవుడు ఎదగలేదు. అది పూర్తిగా నమ్మి తీరవలసినటువంటి విషయం. అది ఎవరో అవధూతలకి సంతులకి వాళ్ళకి సంబంధించింది తప్ప మానవుడు ఎంత మేధస్సు పెరిగినప్పటికీ కూడా ప్రకృతిని జయించేము అన్నటువంటి మాట మాత్రం అవాస్తవం, ఇది అవివేకం. కాబట్టి ప్రకృతి దేవతల్ని ఆరాధించడం పోయి జయించేము అని గొప్పలు చెప్పుకోవడం ఇది ఒక రకంగా విచారకరమైనటువంటి విషయం. 12వ శ్లోకం, ఇష్టాన్ భోగాన్ హి దేవో దాస్యంతే యజ్ఞభావితా తైర్దత్తా. చూడండి, తైర్దత్తానాం అప్రదాయ ఏభ్యః యః భుంక్తేస్తేన ఏవ సహ. రెండోసారి, ఇష్టాన్ భోగాన్ హీన దేవా దాస్యంతే యజ్ఞభావితాః తై దత్తాన్ అప్రదాయః ఏభ్యః యః భుంక్తేస్తేన ఏవ సహ. అంటే యజ్ఞాల ద్వారా సంతృప్తి అంటే ఇంతవరకు మనం చెప్పుకున్నాం యజ్ఞాల ద్వారా అనేసి. ఏమిటా యజ్ఞాల ద్వారా అని? యజ్ఞయాగాదులు చేస్తే వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయని గత శ్లోకంలో చెప్పుకున్నాం. ఇవన్నీ దీనికి మళ్ళీ మనకు దాని గురించి మళ్ళీ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 13వ శ్లోకం. 13వ శ్లోకం ఏమిటి అంటే యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే త్వగం పాపాయే పతంత్యాత్మకారణాత్. చూడండి, పతంతి ఆత్మకారణాత్. యజ్ఞాశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషై భంజతే తే తు ఆఘం పాపాః ఏ పచంతి ఆత్మకారణాత్. అంటే ఇక్కడ ఏ పాపాః అంటే ఏ పాపాత్ములైతే సర్వకిల్బిషై సర్వపాపాల నుంచి భుజిస్తారు ఆత్మకారణాత్ తమ శరీర పోషణ కోసము. యజ్ఞశిష్టమైనటువంటి ఆహారం అంటే పరమాత్మకి నివేదించినటువంటి ఆహారాన్ని తినే వాళ్ళకి సకల పాపాలు తొలగిపోతాయి. కేవలం మన శరీర పోషణకు మాత్రమే ఆహారం వండుకుని తినేవాళ్ళు భగవంతుడికి ప్రకృతి నుంచి ప్రసాదించింది కాబట్టి ప్రకృతికి మనం నివేదన చేయాలి. దానినే బలిహరణం అంటారు, కాకబలి అని అంటారు. మనం భోజనం చేయబోయే ముందు మనం ఏ పదార్థాలను అయితే మనం ఇంట్లో వండుకున్నామో వాటి అన్నిటినీ కలిపి ఒక ముద్దగా తయారు చేసి దాన్ని ముందు సర్వజీవులకి ముందు వేసి ప్రకృతికి నివేదన చేసి, అంటే పంచభూతాలకి నివేదన చేసి బయట ఎక్కడో గోడ మీద పెడితే ఏయో జీవులు, చీమలు తింటాయి, తొండలు తింటాయి, ఉడతలు తింటాయి, ఏవైనా తింటాయి. ఈరోజు మనం ఇంటి ముందు వరిపిండితో ముగ్గు వేస్తే ఆ వరిపిండితో వేసినటువంటి ముగ్గు ఉడతలు, కాకులు, తొండలు
చీమలు ఇవన్నీ తింటాయి. ఏ ఇంటి ముందైతే వరిపిండితో ముగ్గు వేస్తే చీమలు తింటాయో వీళ్ళు 1000 కాలాల పాటు చల్లగా ఉండాలిరా అని అవి ఆశీర్వదిస్తాయి. ఏ తొండో లేకపోతే ఉడతో ఏది తిన్నా సరే ప్రతిరోజు అవి ఆశీర్వదించి వెళతాయి. అదృశ్య రూపంలో ఉన్నటువంటి మూగజీవుల తాలూకు ఆశీర్వాదం ఆ ముగ్గు ద్వారా మనకు తెలియజేస్తుంది. అందుకే పూర్వం వరిపిండితో పెట్టారు. ఈ కాలంలో కాలం మారుతున్నది కాబట్టి ముగ్గురాయి వచ్చింది, ముగ్గురాయి ద్వారా పెడుతున్నాం. కాబట్టి అది కూడా ఒక రకమైనటువంటి యజ్ఞం. పద్నాలుగో శ్లోకం. చూడండి 14వ శ్లోకం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. చూడండి 14వ శ్లోకం మరొక్కసారి చెప్తున్నాను. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. 14వ శ్లోకం అయిపోయింది. 15వ శ్లోకం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. రెండవసారి కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మ అక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. బ్రహ్మోద్భవం అంటే వేదాల నుంచి ఉత్పన్నమైనటువంటిది, ప్రతిష్ఠితం ప్రతిష్ఠితుడైనటువంటి వాటిది, యజ్ఞాద్భవతి యజ్ఞం వల్ల కలిగినటువంటిది, అన్న సంభవ అన్నోత్పత్తి జరుగుతోంది అని ఈ శ్లోకం తాలూకా ఇది. అయితే ఇక్కడ ఏమిటి, ప్రాణులన్నీ కూడా అన్నం నుంచి జన్మిస్తున్నాయి. అన్నం వర్షం వల్ల ఉత్పత్తి అవుతుంది. వర్షాలు యజ్ఞాలు చేయడం వల్ల కురుస్తాయి. చేయవలసిన పనులు అంటే హోమాలు మొదలైనటువంటి కర్మలు యజ్ఞాలకి మూలం. ఆ చేయవలసినటువంటి పనులన్నీ వేదాల్లో చెప్పబడ్డాయి. వేదాలకు మూలం పరమాత్మ సర్వవ్యాపి, సర్వకాల సర్వావస్థలందు ఎప్పుడూ కూడా అదృశ్య రూపంలో ఉండి చూస్తూ ఉంటాడు. అందరిలోని ఉన్నాడు. మానవుడు చేసే అన్ని కర్మల్లోని స్థిరంగా ఉన్నాడు. ఇది ఒక చక్రం, నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ప్రాణులన్నీ అన్నం వల్ల జన్మిస్తున్నాయి. అంటే అన్ని ప్రాణులు అన్నం అంటే వివిధములైనటువంటి ఆహారాలు తింటాయి. ఆ అన్నం జీర్ణమై రక్తంగా శక్తిగా మారుతుంది. ఈ రక్తం వీర్యంగా మారుతుంది. ఆ వీర్యంలో జీవకణాలు ఉంటాయి. జీవకణాల వల్ల ఉత్పత్తి అయినటువంటి మళ్ళీ సృష్టికి మొదలవుతుంది. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకుంటాం. అంటే దీనినే ప్రకృతి ధర్మం, ఆహార చక్రం అని అంటారు. ధర్మం అంటే సమతుల్యం పాటించడం. అన్నింటినీ ధరించి ఉన్నది ధర్మం. ఏది ఎలా ఉండాలో నిర్దేశించేది ధర్మం. ప్రకృతి సమతుల్యంగా ఉండాలి, అది ప్రకృతి ధర్మం. మనం చేసే కర్మలు కూడా ప్రకృతి ధర్మాన్ని పరిరక్షించే విధంగా ఉండాలి. కానీ ప్రకృతి ధర్మాన్ని విచ్ఛిన్నం చేసేదిగా ఉండకూడదు. సమాజానికి హితంగా ఉండేదిగా చేయాలి. సమాజానికి వ్యతిరేకంగా, సమాజానికి హానికరంగా, ప్రమాదకరంగా ఉండేటువంటి పనులు చేయకూడదని, అది ధర్మవిరుద్ధమైనటువంటి పని. జీవకోటి జీవించాలి అంటే ప్రాణవాయువు కావాలి. అదే ఆక్సిజన్, ఆమ్లజని. ప్రాణవాయువు పీల్చుకుంటేనే మనం జీవించగలుగుతాం. ఆ పీల్చుకున్న ప్రాణవాయువు మళ్ళా అది కార్బన్ డయాక్సైడ్. ఏమండి, అది కార్బన్ డయాక్సైడ్, బొగ్గు పులుసు వాయువు అని మనం పూర్వం చదువుకున్నాం. మారి అది బయటకు వస్తుంది. అది ఏమిటవుతుంది, ఎవరు పీల్చుకోవాలి? అవి మళ్ళీ చెట్లు పీల్చుకుని పచ్చటి ఆకులు పీల్చుకుంటాయి. ఆ చెట్లు మళ్ళా వీటిని తీసుకుని మళ్ళీ మనకు ఆక్సిజన్ ఇస్తుంది. మానవుడికి ఏదైతే పనికిరాదో, ప్రమాదకరమో అది ప్రకృతి తీసుకుంటోంది. అంటే చెట్లు తీసుకుంటున్నాయి. చెట్లు తీసుకొని మానవుడికి ఏదైతే మంచి చేస్తుందో అది మనకి విడిచిపెడుతున్నది. చూడండి, చెట్లు మనకి మంచి చేసినటువంటి గాలిని మనకి ఇస్తున్నాయి. ప్రమాదకరమైనటువంటి గాలి అవి పీలుస్తున్నాయి, అవి తీసుకుంటున్నాయి. ఇది మనకి అలాంటి వృక్షాలను మనం తెగ నరుకుతున్నాం. కాబట్టి చెట్లు, అడవులు అన్నీ నరికేసి ప్రకృతి ధర్మాన్ని మనం వాటికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం. అందుకే ప్రకృతి మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ధర్మం రక్షిత అని అన్నారు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. మన కుటుంబాన్ని కొన్నాళ్ళు తరతరాలుగా మనల్ని కాపాడుతుంది. అలాగే వృక్షో రక్షిత, వృక్షాలని మనం కాపాడితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. కాబట్టి మనం సుఖంగా, క్షేమంగా, ఆరోగ్యంగా బతకాలంటే ఇవన్నీ మనకు అవసరం. ఇది 16వ శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం సహ ప్రవర్తితం చక్రం అనువర్తయతి యః
అగాయహు చూడండి, అగాయు ఇంద్రియారామ మోఘం పార్థ నా జీవతి. రెండవసారి ఏవం చూడండి, ఏవం ప్రవర్తితం చక్రం న అనువర్తయతి ఇహ యః ఆగాయు ఇంద్రియారామ మోఘం పార్థస జీవతి. అంటే ప్రవర్తితం ప్రచలితమైనటువంటి చక్రం, సృష్టి చక్రము అనువర్తయతి అనుసరించడో, కర్తవ్యాన్ని పాటించడో, ఇంద్రియారామ ఇంద్రియలోలుడైనటువంటి వాడు, ఆగాయు పాపాత్ముడు, మోఘం వ్యర్థంగా జీవించిన వాడి కింద లెక్క. అయితే ఈ విధంగా జరుగుతున్నటువంటి సృష్టి చక్రానికి అనుకూలంగా ఎవరైతే ప్రవర్తించారో అటువంటి వాడు తన కర్తవ్య కర్మలని, చేయవలసినటువంటి కర్మలను చేయకుండా ఇంద్రియలోలుడే పాపం చేస్తున్నాడు. అటువంటి వాడి జీవితం వ్యర్థము. అంటే ప్రతిరోజు గృహస్థుడు చేయవలసినటువంటి ధర్మాన్ని మనం పాటించాలి. మనం ఎవరైతే జీవన చక్రాన్ని అనుసరించకుండా, హోమాలు పంచయజ్ఞాలు చేయకుండా, తాను చేసే కర్మలో ఒక యజ్ఞాన్ని చేయకుండా, ప్రకృతి దేవతలను తృప్తిపరచకుండా, ప్రకృతి దేవతల పట్ల కృతజ్ఞతా భావన లేకుండా కేవలం తన కోసమే, స్వార్థం కోసం తింటూ ఉంటాడో, స్వార్థ బుద్ధితో జీవిస్తూ ఉంటాడో వాడు పాపాత్ముడు. వాడి జీవితం పాపభూయిష్టము. కేవలం ఇంద్రియాలకి వసుడై ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ జీవితం వృధాగా గడుపుతున్నటువంటి వాడు చాలా ధూర్తుడు అని మనకి శ్లోకం చెప్తున్నది. అంటే ఈ శ్లోకంలో ఇంద్రియారామ అంటే ఎల్లప్పుడూ ఇంద్రియాలను ఎలా చెబితే అలా చేసేవాడు, కేవలం ప్రాపంచిక విషయాల్లో, విషయభోగాల్లో ఆసక్తి కలిగి ఉన్నవాడు, వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. యాంత్రికంగా చేస్తూ ఉంటాడు. బతకాలి కాబట్టి బతుకుతూ ఉంటాడు. ఎందుకు జీవిస్తున్నాడో వాడికే తెలియదు. ఎవరు ఏం చెబితే అది చేస్తూ ఉంటాడు. కంటితో చూసింది, చెవులతో విన్నది నమ్ముతాడు. విచక్షణ జ్ఞానం, ఆత్మజ్ఞానం ఉండదు. అటువంటి వాడు పాపాత్ముడు. వాడు ఎందుకు బతుకుతున్నాడో వాడికే తెలియదు. అటువంటి వాడి జీవితం వ్యర్థం అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఖండితంగా ఖండించేసి చెప్పాడు. 17వ శ్లోకం చూడండి. యహత్తు ఆత్మరతి ఏవ స్యాత్ ఆత్మతృప్త మానవ ఆత్మని ఏవత సంతుష్ట తస్య కార్యం నా విద్యతే. రెండవసారి యహ చూడండి, యస్మాత్ మరతిరేవా యస్మాస్మరతి ఏవ స్యాత్ ఆత్మతృప్తచ్చ మానవ ఆత్మన్యేవ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఏ మానవుడు ఆత్మయందు రమిస్తాడో, ఆత్మయందు తృప్తి చెందుతాడో, ఆత్మయందు సంతుష్టుడే ఎట్టి కర్తవ్యాన్ని చేయకుండా ఉంటాడో, ఎవరైతే తన ఆత్మలో తాను రమిస్తూ ఉంటాడో, దొరికిన దానితో తృప్తి చెందుతూ ఉంటాడో అతను నిత్య సంతుష్టిగా ఉంటాడు. లేకుండా పైవాడి ఆస్తిని నేను కొట్టియాలి అనేటువంటి దుష్టభావంతో ఉన్నటువంటి వాడికి ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడు తప్పనిసరిగా కాచి కూర్చుంటాడు. వాడికి కావలసినటువంటి శిక్ష వెంటనే పడుతుంది. అంటే సామాన్య మానవులు ప్రాపంచిక విషయాలు కావాలని కోరుకుంటూ వాటి కోసం కర్మలు చేస్తూ అది దొరికితే తృప్తి పడుతూ ఉంటారు. ఏమి 18వ శ్లోకం. నైనతస్య కృతేవార్ధో వాక్ నా కృతేనైవ కచ్చవ నా చాస్యం సర్వభూతేషు కచ్చిదర్తవ్య శాస్త్రయ. చూడండి, నా ఏవ తస్య కృతేన అర్ధః నా అకృతేన ఇహ కచ్చన నా చ అస్య సర్వభూతేషు కచ్చిత్ అర్ధవ్యపాశ్రయ. అర్ధవ్యశాస్త్రయ అంటే స్వార్థ సంబంధము ఉండదు. అంటే ఇక్కడ ఏ కారణం చేత మనం కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. ఇక్కడ పైన చెప్పినటువంటి ఆత్మారాములు కర్మ చేసినా కర్మ చేయకపోయినా వారికి వచ్చే లాభం కానీ కలిగే నష్టం కానీ ఏముండదు. వాళ్ళు పూర్ణకాములు అనగా కోరికలు తీరిన వారు కోరడానికి, ఆ కోరికలు తీరడానికి ఏమీ మిగలదు. అది తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యచరన్ కర్మ పరమాప్నోతి పూరుష. మరొక్కసారి చెప్తున్నాను. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యచరన్ కర్మ పరమాప్నోతి పూరుష. పరమాప్నోతి పూరుష అంటే కర్మ, దాని లక్షణాలు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. రే నాయన అర్జున, ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి లేకుండా నీ కర్తవ్యం కర్మ అయినటువంటి యుద్ధం చేయి. ఆసక్తి లేకుండా యుద్ధం చేస్తే ఆ యుద్ధం వలన వచ్చే బంధనాలు నిన్ను అంటుకుంటాయి. నీకు మోక్షం కూడా వస్తుంది.
కర్మ దాని లక్షణాలు ఎవరి కర్మలో వాళ్ళు చేయాలి. కర్మ చేయకుండా ఉండవచ్చు అనే విషయాన్ని చెప్పిన తర్వాత కృష్ణుడితో ఇలా అన్నాడు, నీ విద్యుక్త ధర్మం, నీ క్షత్రియ ధర్మం నువ్వు నెరవేర్చు. ఏ కోరిక లేకుండా యుద్ధం చేయి. ఎవరికో ఏదో జరుగుతుందని బాధపడకుండా యుద్ధం చేయి. నిష్కామంగా యుద్ధం చేయి. ఏ సంగమం లేకుండా యుద్ధం చేయి. ఎదురుగా ఉన్నవాడు నీ బంధుమిత్రులు అన్న భావన లేకుండా యుద్ధం చేయి. నేను యుద్ధం చేస్తే ఏమవుతుందో, అలా జరుగుతుందో, ఇలా జరుగుతుందో, నా వల్లే అంతా జరుగుతోంది అనే ఆలోచన లేకుండా యుద్ధం చేయి. నీ ఒక్కడి వల్ల ఏమీ కాదని తెలుసుకుని యుద్ధం చేయి. మనస్సును నిర్మలంగా ఉంచుకుని యుద్ధం చేయి. అప్పుడు నీకు ఎటువంటి పాపము అంటదు. కర్మ చేయకుండా ఉండటానికి నువ్వు ఇంకా ఆత్మజ్ఞానివి కాలేదు, జీవన్ముక్తుడివి కాలేదు, ఇంకా కర్మలు చేసే దశలోనే ఉన్నావు. నీకు ఆత్మజ్ఞానం ఇంకా కలగలేదు. కుమ్మరివాడు కుండను తయారు చేస్తాడు. కుండను తయారు చేసిన తర్వాత ఇంకా మట్టి కాలుస్తాడు. కాల్చిన తర్వాత అక్కడ ఇక్కడ ముందు వేరుతో కొడుతూ ఉంటాడు. వేరుతో కొట్టిన తర్వాత ఎక్కడైతే పచ్చి ఉంటుందో అక్కడ శబ్దం రాదు. కాబట్టి ఇక్కడ శబ్దం రాలేదు అంటే రేపొద్దున్న అందులో నీళ్లు కానీ ద్రవ పదార్థం ఏదైనా పోస్తే అక్కడ పగిలిపోయి అందులోంచి నీళ్లు కారుతాయి అని అర్థం. కాబట్టి ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మానవుడు తాలూకా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఇంకా అలవాటు కాలేదు అని అర్థం. కాకపోతే నిష్కామంగా, ఆసక్తి లేకుండా, ఫలాపేక్ష లేకుండా ధర్మం కోసం యుద్ధం చేయమంటున్నాను. అలా చేస్తే నీకు ఎటువంటి బంధనాలు అంటావు. అప్పుడు నీ అంతరంగం శుద్ధి అవుతుంది. తర్వాత జ్ఞానం వస్తుంది. జ్ఞానం తర్వాత మోక్షం వస్తుంది. కాబట్టి యుద్ధం చేయి అని చెప్పాడు అక్కడ. 20వ శ్లోకం. కర్మణైవ హి సంసిద్ధిమాస్థిత జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపచ్చన్ కర్తుమర్హసి. రెండవసారి కర్మణైవ హి సంసిద్ధం అస్థిత. చూడండి, కర్మణైవ హి సంసిద్ధం ఆస్థిత జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. అంటే కృష్ణుడు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. జనకుడు, అశ్వపతి మొదలైనటువంటి మహారాజులు ఎటువంటి ఆసక్తి లేకుండా నిష్కామంగా కర్మలు ఆచరించి సిద్ధిని పొందారయ్యా అని అన్నాడు. అక్కడ జనకుడు మొదలైనటువంటి వాళ్ళ గురించి చెప్పడంలో అర్థం, వాళ్ళు ఋషులు కారు, మునులు కారు, సన్యాసులు కారు, సర్వసంగ పరిత్యాగులు కారు. వాళ్ళు కూడా అర్జునుడిలాగే క్షత్రియ ధర్మాన్ని అనుసరించిన వాళ్ళు, క్షత్రియ ధర్మాన్ని వాళ్ళు పాటించిన వాళ్ళు, రాజ్యపాలన చేశారు. అటువంటి వారు కూడా ఆసక్తి లేకుండా నిష్కామంగా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కర్మలు చేసి సిద్ధిని పొందారు. వాళ్ళలాగే అర్జునుడు కూడా తన విచిత్ర ధర్మాన్ని అయినటువంటి కర్మని యుద్ధం చేయమని శ్రీకృష్ణుడు ఉద్బోధించాడు. జనకుడు, అశ్వపతి, ఇక్ష్వాకువు, ప్రహ్లాదుడు, అంబరీషుడు మొదలైనటువంటి చక్రవర్తులు ఈ కోవలోకే వస్తారు. వారికి ప్రపంచంతో చేయవలసిందంటూ ఏదీ లేదు. కానీ లోకం కోసం తమ కర్తవ్య కర్మలు నిర్వర్తించారు. కర్తృత్వ భావం లేకుండా నిష్కామంగా కర్మలు చేశారు. అలా చేసి వారు ముక్తిని పొందారు. వాళ్ళందరూ కర్తవ్య కర్మలు చేసి ముక్తిని పొందిన వారే. కాబట్టి వాళ్ళలాగే నువ్వు కూడా సంఘముక్తుడివి, జీవన్ముక్తుడివి అని నువ్వు అనుకుంటే కూడా లోకం కోసమైనా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని జనకుడి తాలూకా నీ కర్తవ్య కర్మలను చెయ్యి. ఏ విధమైనటువంటి సంఘం లేకుండా యుద్ధం చెయ్యి అని చెప్పాడు ఇక్కడ. అయితే ఇక్కడ ఏమిటంటే కృష్ణుడి తాలూకా వాదన ఏమిటంటే జనకుడు, అశ్వపతి, ఇక్ష్వాకువు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, భగీరథుడు మొదలైనటువంటి చక్రవర్తులు జీవన్ముక్తులే కానీ కర్మలు చేశారు. ఎవరి కోసం చేశారు? ఇతరుల కోసం, ఇతరుల మంచి మార్గంలో పెట్టడం, ఇతరులను మార్గదర్శకం ఉండడం కోసం చేశారు. వాళ్ళ స్వప్రయోజనం కోసం చేయలేదు. ఈ నిష్కామయోగం ఏమీ కొత్తది కాదు. అంతకుముందు చాలామంది చక్రవర్తులని ఆచరించి ముక్తిని పొందారు. ఒక పక్క రాజ్యపాలన చేస్తూ, రాజ్యం కోసం యుద్ధాలు చేస్తూ కూడా మోక్షం పొందడం సాధ్యమా అని అర్జునుడు అడగక ముందే శ్రీకృష్ణుడు జనకుడు మొదలైనటువంటి వాళ్ళ గురించి ఒక ఉదాహరణ చెప్పాడు. వాళ్ళ కర్తవ్య కర్మలను ఆచరిస్తూ ముక్తిని పొందారయ్యా అని చెప్పాడు. అంతేకాదు, పెద్దవాళ్ళని చూసి ఇతరులు నేర్చుకుంటారు, మేము జీవన్ముక్తులము, మేము ఏ కర్మ చేయవలసిన అవసరం లేదని కూర్చోకుండా వారి కర్తవ్య కర్మలు చేస్తే వారిని చూసి ఇతరులు ధర్మ మార్గాన్ని ఆచరిస్తారు. అప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది. ఒక్కడు బాగుపడినట్టే. కాబట్టి అర్జున, నువ్వు ఇతర సైనికులకి ఆదర్శంగా నిలబడి యుద్ధం చెయ్యి అని భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించాడు. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం.